పూర్తిగా చదివింది మొత్తం ఒకేసారి మీకు అప్పచెప్పమని నేను చెప్తానమ్మా. సరేనమ్మా? అంత భయం ఉన్నదే అయితే ముందు నుంచి బుద్ధిగా ఉంటే సరిపోయేది. ఇక నుంచి మారిపోతారమ్మా, తప్పకుండా మారుతారు. సరే చూద్దాం. అమ్మా వాణి, నిన్న అమ్మవారి నగలు నీకిచ్చాను కదా, అవి తీసుకునిరా త్వరగా. సరేనమ్మా, వస్తానమ్మా. నన్ను లోపలికి రావద్దు అని మీరు మాత్రం ఎందుకిక్కడ? వనజ చదువుకుంటుంది, మీరు కూడా పూజకి రండి. అమ్మ ప్రీతి, వనజతో నేనుంటాను, నువ్వెళ్ళు. సరస్సు, ఇప్పుడు తప్పించుకున్నా నగల విషయంలో తప్పించుకోలేవే. ఇదేంటి, ఇక్కడే కదా పెట్టాను. లాకర్లో వస్తువుని ఎవరు తీసుకెళ్తారు? ఒకవేళ ఆదమరపుగా ఇంకెక్కడైనా పెట్టానా? సరసు, ఏమైంది? ఏంటి వెతుకుతున్నా? నవ్యమా, లాకర్లో పెట్టిన నగలు కనిపించడం లేదమ్మా. కనిపించకపోవడం ఏంటి సరసు? నువ్వు సరిగ్గా చూసావా? నేను చూసానమ్మా, ఇదిగో ఇక్కడే పెట్టాను. రూమ్ లో ఎక్కడైనా పెట్టావేమో, ఒకసారి చెక్ చేయొచ్చు కదా. అంతా వెతికానమ్మా, ఎక్కడా లేవు. ఏంటి సరసు ఇది? ఇలా జరిగిందేంటి? కింద పూజ దగ్గర మేడం నువ్వు నగలు తీసుకొస్తావని వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మేడం అడిగితే మనం ఏం చెప్పాలి? నాకు కూడా అదే భయంగా ఉందమ్మా. ఉదయం నుంచి పూజలో ఉండడం లేదని కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే అసలు క్షమించరు. సరసు, నువ్వేం కంగారు పడుకో. కావాలనేం చేయలేదు కదా. ఒక పని చేద్దాం, జరిగింది మొత్తం మేడంకి చెప్దాం. అర్థం చేసుకొని ఏదైనా సొల్యూషన్ చెప్తారు కదా. అమ్మో, అమ్మగారి ముందా? వద్దమ్మా, నగలు తెమ్మని చెప్పారు. మళ్ళీ నేను ఉత్త చేతులతో అమ్మగారి ముందు నిలబడితే, అయ్యో వద్దు నవ్యమ్మా, వద్దు, నేను తట్టుకోలేను. మీరు వెళ్ళండి. సరసు, రాకుండా ఇక్కడేం చేస్తావు చెప్పు? ఇక్కడున్నంత మాత్రాన నగలు తిరిగి వచ్చేస్తాయా చెప్పు? మేడంకి డౌట్ రాకుండా ఉంటుందో చెప్పు? నవ్యమ్మా, మేడంకి చెప్పడమే బెటర్ అని నా ఫీలింగ్. నీ మీద మేడంకి నమ్మకం ఉంటుంది. నాతో రా, మేడంతో నేను మాట్లాడతాను. ఏం కాదురా. నవ్యమ్మా రా, ఏం కాదు, నేను మాట్లాడతాను. రా. వాగ్దేవి గారింట్లో జరిగే పూజకి స్పెషల్ అంటే అమ్మవారికి అలంకరించే నగలే.
అవును, చాలా బాగుంటాయని నేను కూడా విన్నాను. ఫస్ట్ టైం చూడబోతున్నాను. మరి ఇంతవరకు నగలు అలంకరించలేదేంటి? మా చిన్న కోడలు తీసుకురావడానికి వెళ్ళిందమ్మా. తను రాగానే అలంకరించేస్తాం. చిన్న కోడలు తీసుకురావాలంటే దానికి ఆ నగలు కనిపించాలి కదా. ఇక్కడికి భక్తితో వచ్చిన వాళ్ళకన్నా అమ్మవారి ఆభరణాలు చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నట్టున్నారు మేడం. మా వాగ్దేవి పూజంటే ఆ మాత్రం ఆర్భాటం లేకపోతే ఎలాగమ్మా? అంత గ్రేట్ జ్యువెలరీని నేను కూడా చూడాలని చాలా ఈగర్గా ఇంట్రెస్టెడ్గా ఉన్నాను ఆంటీ. అసలు ఏం జరుగుంటుంది? సరస్సు అంత డల్గా వస్తుంది, నగలు తీసుకురావట్లేదేంటి? అదేంటి వాణి చేతిలో ఆర్నమెంట్స్ లేవు? వాణి, అమ్మవారి నగలెక్కడా? మాట్లాడవేంటమ్మా? నిన్నే. నగలేవి? అవతల దుర్ముహూర్తం వచ్చేస్తోంది. మేడం మేడం, లాకర్లో పెట్టిన నగలు కనిపించట్లేదు మేడం. కనిపించకపోవడం ఏంటి? లాకర్లోనే పెట్టావా? నీకు గుర్తుందా? ఎక్కడ పెట్టావు? అక్కడే పెట్టానమ్మా. రూమ్ అంతా సరిగ్గా చెక్ చేసావా? చూసాను బాబు, కనిపించడం లేదు. కనిపించకుండా ఎక్కడికి పోతాయి? అసలే పూజ టైం దగ్గర పడుతోంది. ఏంటి వాణి ఇలా చేశావు? పాపం ఆంటీ నీ మీద ఎంతో నమ్మకంతో ఇస్తే ఇలా మిస్ చేయడం ఏంటి చెప్పు? అందరి ముందు పరువు పోతుంది కదా. ప్రీతి, వాణి చేసిన పని వల్ల కాదు, సెన్స్ లేకుండా నువ్వు చేస్తున్న పబ్లిసిటీ వల్ల మన ప్రాబ్లం అందరికీ తెలుస్తుంది. కాసేపు నువ్వు కామ్గా ఉంటావా? అది కాదు రాహుల్, పాపం ఇక్కడున్న వాళ్ళలో చాలా మంది ఆంటీ నగలు చూడ్డానికి వచ్చారు. ఇప్పుడు అవి లేకపోతే ఆంటీకి ఇన్సల్టింగ్ గా ఉంటుంది కదా అని. అమ్మవాణి, మర్చిపోయి ఆ నగలు ఇంకెక్కడైనా పెట్టావేమో, ఒకసారి గుర్తు చేసుకోమ్మా. లేదమ్మగారు, ఆ నగ లాకర్లో పెట్టడం గుర్తుంది. మళ్ళీ నేను అటువైపు వెళ్ళలేదు. నేను అసలు ఆ లాకర్నే ముట్టుకోలేదమ్మా. మరి ఇంట్లో దొంగలెవరుంటారు? నాకేం చెప్పాలో ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. అందరికన్నా నువ్వు భద్రంగా ఉంటావు అని నీ చేతికిస్తే బాధ్యత లేకుండా ఉంటే ఎలా వాణి? అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. ఇదంతా నా వల్లే జరిగింది. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. లేవాణి,
ఇందులో నీ తప్పేమీ లేదు. అతిగా నమ్మి నేనే పొరపాటు చేశాను. నగలు చెయ్యించి కూడా అమ్మవారికి అలంకరించకుండా పూజ చెయ్యించే రోజు వస్తుంది అని అనుకోలేదు. ఇప్పుడేం చెయ్యాలి? అందరూ ఇక్కడే గుమ్మిగూడి మాట్లాడుకుంటే పోయిన నగలు దొరుకుతాయా? తల ఒక దిక్కుకు వెళ్ళి వెతుకుదాం. పదండి. అవసరం లేదు. నగలు నా దగ్గరే ఉన్నాయి. ఈ నగలు నీకెలా దొరికాయి? ఇవి నీ దగ్గరికెలా వచ్చాయి? ప్రీతి, నువ్వు చెప్పలేదా? నేను చెప్పడం ఏంటి? మీరేం మాట్లాడుతున్నారా ఆంటీ? అదే, ఈ నగలు వాణి వనజం చూడ్డానికొచ్చి రూంలో మర్చిపోయిందని. ఈ విషయం మీరు చెప్పే వరకు నాకే తెలీదు. నేనింకేం చెప్తాను? ఓహో, అంటే నువ్వు కూడా చూడలేదన్నమాట. తీసుకోవాణి. అన్నిసార్లు వనజ రూంలోకి వెళ్ళావు. నువ్వే చూసుంటే ఇంత డిస్కషను టైం వేస్ట్ అయ్యేదే కాదు కదా. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఆ నగలు వచ్చాయి కదా, ఇప్పటికే ఆలస్యమైంది. పంతులు గారికిచ్చి పూజ ప్రారంభిద్దాం. పదండి. ఆంటీ ఆంటీ ఆగండి ఆంటీ. మీరెందుకు ఇలా చేశారు? ఆ నగలు లేకుండా చేసి సరస్సుని బుక్ చేద్దామనుకున్నాం కదా, ఎందుకు ప్లాన్ మొత్తం మార్చేశారు? సరస్సు మాటలు ప్రవర్తన నన్ను మార్చాయి కాబట్టి. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? అది మిమ్మల్ని మార్చడం ఏంటి? నా కూతుర్లా ఎవరూ గొప్పగా ఉండకూడదని నేననుకుంటే తనకేమైనా పర్వాలేదు, నా కూతుర్ని కాపాడాలని సరస్సు అనుకుంది. ప్రాణాలు పోతాయని నేను భయపడితే ఇంటి పరువుతో పాటు నా కూతుర్ని ప్రమాదం నుండి కాపాడింది సరస్సు. ఎంత తిట్టినా, ఎన్ని నిందలు వేసినా అవేమీ పట్టించుకోకుండా వనజకి నాకన్నా ఎక్కువ సపర్యలు చేసింది. సొంత అక్కలా చూసుకుంది. నన్ను, నా ఆలోచనని సరస్సు మార్చింది. అలాంటి మనిషికి చేతులెత్తి మొక్కాలే తప్ప చెయ్యని తప్పుకి బలి చేయకూడదనుకున్నాను.
అందుకే నగలు తీసుకొచ్చి ఇచ్చాను. మారిపోవడం కాదా ఆంటీ, అందరిలానే మీరు కూడా మోసపోయారు. మీ వల్ల దానికి థ్రెట్ ఉందని ఇలా ఇంప్రెస్ చేయడానికి అది ఆడిన నాటకం. అది మీరు నిజం అనుకోకండి. చూడు ప్రీతి, నువ్వు ఈ ఇంట్లోకి రాకముందు నేను ఈ ఇంట్లో ఉన్నదాన్ని. నాటకానికి నిజానికి కొత్తగా తేడా నాకు చెప్పకు. సరస్సు గురించి నేను ఇంటికొచ్చినప్పుడు నేను అనుకున్నదే నిజం. దాన్ని నువ్వే మార్చావు. సరే ఆంటీ, మీ ఇష్టం. వనజక్క ఈ ఇంట్లో బానిసలా బతకూడదు అని మీకు సాయం చేద్దామనుకున్నాను. వద్దని మీరే ఫిక్స్ అయినప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? అది నీ భ్రమ ప్రీతి. వద్దనుకుంటుంది వనజమ్మ జీవితం కాదు, నీ వంకర బుద్ధిని. నీలా అందరూ ఉండాలి, నా గురించి తప్పుగా ఆలోచించాలని ఎందుకు కోరుకుంటావు? వీలైతే నీ ఆలోచన మార్చుకో. కుదరకపోతే మౌనంగా ఒక మూలన కూర్చో. అంతేగాని ఇలా మనుషులు మాత్రం మార్చుకో. ఇందులో నా తప్పు కూడా ఉందమ్మా. నీ గురించి తెలియక, ప్రీతి గురించి ఆలోచించక గుడ్డిగా తన మాటలు నమ్మాను. నన్ను క్షమించమ్మా. అయ్యో, ఏంటమ్మా ఇది? మీరు నాకు క్షమాపణలు చెప్పడం ఏంటి? తప్పు చేసినప్పుడు వయసు హోదా గుర్తుకు రానప్పుడు క్షమాపణ చెప్పడంలో ఎందుకమ్మా? ఈరోజు నువ్వే కనుక లేకపోతే నా కూతురు గతి ఏమైపోయేదో. మ్యాగీ ఉన్నా కూడా ఇంత సాయం చేసేది కాదేమో. నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేనమ్మా, ఎప్పటికీ తీర్చుకోలేను. అమ్మా, మీరెప్పుడు సంతోషంగా ఉండాలమ్మా. రుణమే కాదు, ఏ బాధ అయినా తీరిపోతుంది. విన్నావుగా, తన మాటలు విన్నావుగా. చూసావుగా తన మనసేంటో. ఒకే ఇంట్లో సరస్సుతో పాటు ఉంటున్నావు. కనీసం ఇకనైనా మాట మంచి నేర్చుకో. నాకు అవసరం లేదు, నేను నాలానే ఉంటాను. ఆ పొగరే తగ్గించుకో. తులసి వనంలో గంజాయి మొక్కలా కాదు, గంధం చెట్ల మధ్య కనీసం గడ్డి మొక్కలానైనా బతుకు. నీకు ఈ కుటుంబానికి చాలా మంచిది. అమ్మ సరసు, నువ్వు పూజ దగ్గరకు వెళ్ళు, నేను వనజ దగ్గరకు వెళతాను. సరే. నువ్వు మాత్రం మంచి దారిలో వెళ్ళు. నేను వెళ్ళడం కాదు, నువ్వు పొగిడిన దాన్నే బయటికి పంపిస్తా. చిన్ని విషయంలో ఇంకా ఆలస్యం చేయకూడదు. ఇప్పుడే వెళ్ళి దాన్ని ఇంట్లోకి తీసుకొస్తాను. పూజ పూర్తయ్యేసరికి వాణినే సరసు అని ప్రూవ్ చేస్తా. చిన్నిని తీసుకువెళ్లి ఆంటీ ముందు నిలబెట్టడం ఈజీనే, కానీ నేనే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే అందరూ కలిసి నన్ను బ్రతకనిస్తారా? అలాని చిన్ని విషయంలో సైలెంట్గా ఉంటే
సరసు ఇంకా రెచ్చిపోతోంది. చిన్ని, నువ్వా? నేనెవరో అనుకున్నాను. అందుకే ఇలా దాక్కున్నావా? అయినా మా అక్క వస్తుందనుకుంటే నువ్వొచ్చావేంటి? మీ అక్క పూజలో కూర్చుంది. నువ్వు ఎలా ఉన్నావో ఏం చేస్తున్నావో అని చూసిరమ్మని నన్ను పంపింది. నేను నమ్మను, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అబద్ధమా?